देख रहे हैं तेलंगाना समाचार। ఏప్రిల్ 14 ఆదివారం రోజున కోట్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా జయంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు టుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెన్న రాజమల్లయ్య, సీనియర్ నాయకులు, వైస్ చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ సి డిపార్ట్మెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం. అంబేద్కర్ జయంతిని కరీంనగర్ జిల్లా కోర్టు కూడలిలో ఘనంగా ఆయన జయంతికి నివాళులు అర్పించడానికి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, మంత్రివర్యులు కూడా వస్తూ ఉన్నారు. ఆయనకు జిల్లా పక్షాన మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. మరి మహానుభావుడు బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, దళితుల కోసం అలుపెరుగని పోరాటం చేసి తుది శ్వాస వరకు వాళ్ళ కోసమే బ్రతికినటువంటి మహానుభావుడు అంబేద్కర్ తన జీవిత ఆశయం బడుగులకు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, రాజ్యకాంక్షతో ఎప్పుడు బలహీన వర్గాలు, దళితులు పోరాటం చేయాలని, రాజ్యంలో అధికారం ఉండాలని తెలిపినటువంటి మహానుభావుడు. ఆత్మాభిమానం కన్నా ఏ చట్టాలు కూడా పెద్దవి కావని బోధించినటువంటి అంబేద్కర్ మహాశయుడు ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా గర్వంగా ఉన్నది. ఆయన ఆశయాలను, ఆయన ఏదైతే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు కాంగ్రెస్ నాయకుల పక్షాన మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన ఆయనకు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు, జయభీములు తెలుపుతున్నాం. వారు నిర్మించిన రాజ్యాంగం, వారు తీసుకొచ్చిన ప్రజాస్వామ్యం ప్రస్తుతం దేశంలో ప్రమాదంలో ఉన్నది. 10 సంవత్సరముల నుంచి ఆ రాజ్యాంగాన్ని అమలు జరగడమే లేదు. కావున ప్రజలందరికీ మేము ఈ 133వ జయంతి సందర్భంగా మా అప్పీల్ ఏంటంటే, అందరూ ఐక్యమత్యంగా ఉండి బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బీజేపీని ఓడించి కాంగ్రెస్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు వెన్న రాజమల్లయ్య, సీనియర్ వైస్ చైర్మన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్. 3వ జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు అంబేద్కర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 10 ఏళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి నియంత్రిత ధోరణితోని అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ యొక్క విధి విధానాలను తుంగలో తొక్కి ఈరోజు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందో ఈ రోజు నుంచి తిరిగి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అదేవిధంగా రిజర్వేషన్లు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఈరోజు అన్ని కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలు యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు బస్సులో ప్రయాణం ఉచితంగా కల్పిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని చేసి మేము పేద ప్రజల గుడిసెకు కావచ్చు, ఇంటికి కావచ్చు, వారి హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తామని మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తప్పకుండా పాటిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్.